అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ వైసీపీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సొంత రాజకీయ వాతావరణంలో కొత్త వాదనలకు కారణమయ్యాయి. బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసెంబ్లీలో సైకో అనే పదాన్ని ఉపయోగించిన సంగతి మీడియాలో హైలైట్ అయింది. రాజకీయ విశ్లేషకులు ఈ వ్యాఖ్యలను అత్యంత అసభ్యమైన విధంగా తప్పుపడుతున్నారు. బాలయ్య సైకో వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా సభా సభ్యతను దిగజార్చాయని, నిజమైన సైకో బాలయ్యేనని దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో బాలయ్య ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు సైకో సర్టిఫికేట్ తీసుకున్నాడని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సభ్యత, సంస్కారం లేని వాగుడు వల్ల అసెంబ్లీ చర్చలు ప్రభావితమవుతాయి. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా ఉద్దేశించి సైకో అనడం అనుచితమే అంటూ మండిపడుతున్నారు. బాలకృష్ణకు ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలని, ఎందుకంటే సామాజికంగా, రాజకీయంగా ప్రతిస్పందన వైసీపీ అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సభ్యతా విలువలను గుర్తుపెట్టుకుని రాజకీయంగా బాధ్యతాయుతంగా ఉండాలి. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నిజానికి రాజకీయ, సామాజిక దృష్ట్యా సరైనవి కావు. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే